కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు సంచలనం మలుపు తిరిగింది. ఆమెది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్లే ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డు రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం ఎవరిని అనుమానితులుగా మాత్రం చేర్చలేదు. సునంద పుష్కర్ మరణంలో మరో ట్విస్ట్. ఏడాది తర్వాత ఆమె మరణంలోని అసలు నిజం రిలీవ్ అయింది. ఆమె సహజంగా మరణించలేదని, విషప్రయోగం జరిగిందని వెల్లడైంది. అయితే విషం తనకు తానుగా తీసుకుని ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైనా ఇంజెక్ట్ చేసి హత్య చేశారా అనేది మాత్రం తేలలేదు. కేసుపై దర్యాప్తు జరుపుతామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బసి చెప్పారు. శశి థరూర్తో సహా కేసుకు సంబంధం ఉన్న వారందరినీ ప్రశ్నిస్తున్నామన్నారు. And we are conducting investigation. We have registered a case under section 302 IPC. ने जो भी आवश्यक होगा, जिससे भी बातचीत करनी होगी की जाएगी इसमें. हाँ, जिसको भी आवश्यकता होगी उसको बुलाया जाएगा. नहीं, FIR में जो है के कंटेंट तो मैं इस समय शायद डिस्कस नहीं करना चाहूँगा. बाकी मैं आपको ये बताना चाहूँगा, ये केस हमने दर्ज किया है क्योंकि हमें मेडिकल बोर्ड की एक ओपिनियन मिली थी जिसमें उन्होंने एक कंक्लूजन दिया है कि डेथ अननेचुरल थी. ఐపీసీ సెక్షన్ 302 సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రేడియో ధార్మిక ఐసోటోప్ పొలోనియం ప్రయోగంతోనే సునంద చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే దానిని గుర్తించేందుకు అవసరమైన టెక్నాలజీ మన దగ్గర లేదు. దీంతో పోస్ట్ మార్టంలో సేకరించిన సునంద శరీర భాగాలను అమెరికాలోని FBI ల్యాబ్ కు లేదంటే బ్రిటన్ కు పంపనున్నారు. ఈ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేసేందుకు స్పెషల్ టీం ని ఏర్పాటు చేశామన్నారు బసి. हमने जो है साउथ डिस्ट्रिक्ट की एक स्पेशल टीम फॉर्म की है जो इस इन्वेस्टिगेशन को देखेगी. डीसीपी साउथ उसको इन्वेस्टिगेशन को क्लोजली मॉनिटर करेंगे. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఫస్ట్ రిపోర్ట్లో సునంద డ్రగ్ ఓవర్డోస్ వల్ల చనిపోయారని, ఆమె శరీరంపై 12 గాయాలు గుర్తులున్నాయని తెలిపారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరణానికి కారణం విషమేనని, గాయాల గుర్తులు 15 అని, వాటిలో ఒకటి ఇంజెక్షన్ ఇచ్చిన గుర్తు, మరొకటి పన్నుగాటు అని వెల్లడించారు. సునందది సహజ మరణమని నివేదిక ఇవ్వాల్సిందిగా తమపై ఒత్తిడి చేశారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ HOD సుధీర్ కుమార్ గుప్తా ఆరోపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. శశి థరూర్, సునందల మధ్య సత్సంబంధాలు లేవని, తరచూ గొడవ పడేవారని వార్తలొచ్చాయి. సునంద చనిపోవడానికి 2 రోజుల ముందు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్తో ట్విట్టర్లో గొడవ పడ్డారు. తరార్లు సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపించారు. అయితే మరణానికి 1 రోజు ముందు సునంద, తరూర్లు తామిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, సంతోషంగా ఉన్నామని జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సునంద మరణంపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం డిసెంబర్ 29న ఢిల్లీ పోలీసులకు మరో నివేదికను సమర్పించింది. సునంద మరణం కేసుపై ఢిల్లీ పోలీసులు ఇటీవలే మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మరణించిన హోటల్ గదిని తనిఖీ చేయడంతో పాటు హోటల్ సిబ్బందిని, శశి థరూర్ వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించారు. సునంద వాడిన 3 మొబైల్ ఫోన్లను, ల్యాప్టాప్ను పరిశీలిస్తున్నారు. ఆమె మరణం తర్వాత ఈ పరికరాల నుంచి ఏమైనా సమాచారాన్ని తొలగించారా అన్న కోణంలో పరిశోధిస్తున్నారు.